డీజీపీ ఆదేశానుసారం రాష్ట్రంలో ఎలాంటి నేరాలు, దోపిడీలు జరగకుండా ఉండేందుకు మీ సురక్ష అనే పేరుతో హ్యాకై అల్ట్రా యాప్ను ప్రారంభించామని మల్కాజ్గిరి సిపి సుమతి తెలిపారు. ప్రజలు పనిలోకి ఎవరినైనా పెట్టుకున్నా, ఇతర అపరిచిత వ్యక్తులను ఏదైనా సహాయం కోసం నియమించినా వారి పూర్తి వివరాలు తీసుకొని ఈ యాప్లో పొందుపరచాలని, తద్వారా నేరాలు జరగకుండా అరికట్టవచ్చని సిపి తెలిపారు. చుట్టూ నిఘా లేని వాళ్లు, పిల్లలు, విదేశాల్లో ఉన్న వృద్ధులే దొంగల ప్రధాన టార్గెట్ అని తెలిపారు. హ్యాకై అల్ట్రా యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా పోలీసులను సంప్రదించాలని కోరారు. ఇతర దేశం ఎస్పెషల్లీ నేపాలీలను పెట్టుకోవడం మనకు కొంత అలవాటు అయిపోయింది. ఎందుకంటే మన ఏరియా వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు పండగలని, పవ్వాలని ఊరికిపోతారని, వాళ్ళైతే ఎక్కడికి పోకుండా పనిచేస్తారన్న ఒక భావన. రెండు, వీళ్ళందరూ మీరు చాలా మంది ఓనర్స్ ఉండొచ్చు, టెనెంట్స్ ఉండొచ్చు. అండ్ టెనెంట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉండొచ్చు. అంటే ఓనర్స్ కొన్నిసార్లు టెనెంట్స్ వెకేట్ చేయలేకపోవచ్చు, లేదంటే మీరు అనుకున్న విధంగా మెయింటెనెన్స్ చేయలేకపోవచ్చు, లేదంటే ఏ వెరిఫికేషన్ లేకుండా కొత్త వాళ్ళని అలౌ చేస్తుండొచ్చు. ఇవన్నిటికీ ఈ థాట్ దీనివల్ల ఏమవుతుందంటే గత 3 సంవత్సరాల నుంచి చూస్తే మన కమిషనరేట్ లిమిట్స్ లోనే 14 నేపాలీకి సంబంధించిన అఫెన్సెస్ అయ్యాయి.